ఆ లింక్ ఏంటి, ఏం జరిగింది. సీఏ రోజుకు ఒక మాట మాట్లాడతాడట. అసలు సీఏ ఏంటి, విషయం ఏంటి, సీఏ వెనకాతలు ఉన్నది ఎవరు, ఒక సీఏ అయినా దీనికి బాధ్యుడు. చాలా రోజులు పెట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఒక బ్రేకింగ్ ఇష్యూ ఏంటంటే సీఏకి ప్రాణహాని. ఇది ఇప్పుడు సంచలనం రేపుతున్న అంశం. సీఏకి ప్రాణహాని ఏంటి, ఎవరి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది. సీఏఏ అన్నాడట, అది నన్ను రిమాండ్కి ఇవ్వకండి, కోర్టు ముందు నన్ను రిమాండ్కి ఇవ్వకండి, నాకు ప్రాణహాని ఉంది అని. అంటే సీఐని కూడా ఏదైనా చేయడానికి శక్తులు పనిచేస్తున్నాయా, అంత అవసరమే వచ్చింది. చాలా కీలకంగా మారుతున్న పరిణామం ఇది. అదే వస్తున్న వార్తల నేపథ్యం, నిజంగా ఆయనకి ప్రాణహాని ఉందా లేదా, లేదా ఇందులో నుంచి తప్పించుకోవడానికి రిమాండ్కి ఒకవేళ తరలిస్తే మొత్తం అంతా అక్కడ కక్కాలేమో, ఏ రకంగా కక్కించాలో పోలీసులకు తెలుసు కదా, ఏ రకంగా కక్కిస్తారో కూడా ఈ పోలీసుకి తెలుసు. పోలీసులు ఎవరి దగ్గర నుంచి ఏ రకంగా రాబడతారన్నది ఈయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు ఎలా రాబట్టాలని. సో ఈయన ఆరితేరిపోయి ఉన్నాడు కాబట్టి అందులోని అక్కడి నుంచి పక్కకి రావడానికో లేకపోతే అది మిస్ చేసుకోవడానికో, సరే కేసు అయితే అయిందిలే, ఎప్పుడుకో తేలుతుంది, ఏమన్నా బెయిల్ మీద వచ్చేయచ్చు, ముందు అక్కడికి వెళ్ళి మొత్తం అన్నీ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి మళ్ళీ ఈ డ్రామా ఆడుతున్నారా. అసలు ఆయనకి ప్రాణహాని ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఆ మాట ఆయన అన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. చాలా కీలకంగా మారుతున్న పరిణామం ఇది. సో సాయి కృష్ణ లాకప్ డెత్ అనే అంశం మీద సీఏ ఆల్రెడీ సస్పెండ్ అయినది అయితే పోలీస్ కస్టడీకి ఇవ్వొద్దని నాగరాజు మాట్లాడడం అన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న పరిస్థితి. రిమాండ్ అయ్యింది, జైల్లో ఉన్నాడు, రిమాండ్ నుంచి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకురావడానికి ఆయన సుముఖంగా ఒప్పుకోవట్లేదట, వద్దంటున్నాడట, భయపడుతున్నాడట. జడ్జి ముందే భయపడుతున్నాడు అంటే ఇందులో ఏదైనా వేరే అంశం ఉన్నదా. నా ప్రాణాలకు ముప్పు ఉందన్న సస్పెండ్ సీఐ, ఇంట్రాగేషన్లో టార్చర్ పెడతారని ఆవేదన. నేను ముందే చెప్పాను కదా, ఈయనకి తెలుసు కదా ఎలా ఉంటుందో ఇంట్రాగేషన్. అందులో టార్చర్ పెడతారు అంటే మనం చేసిన పనులు పెట్టి టార్చర్ పెడతారు. ఉట్నే ఎందుకు పెడతారు, నార్మల్గా ఎవరు టార్చర్లు పెట్టరు కదా, మనం టార్చర్ పెట్టాం కదా, లేకపోతే మనిషి ఏమైపోయాడు అది. సరే, నేను అతను మంచివాడా చెడ్డవాడా నేను చాలాసార్లు ఈ సందర్భంలో చెప్పానండి. ఆయన మంచివాడా చెడ్డోడా, క్రిమినలా, రేపిస్టా, ఇంకొకడా ఉన్మాద, ఇలాంటివన్నీ కూడా పక్కన పెడితే అతన్ని చేసిన తీరు సమాజానికి మంచిది కాదు. మనం ఇచ్చే మెసేజ్ పోలీసులకి, ప్రతి పోలీసుకి కూడా, పోలీసులు అంటే చాలా గౌరవం ఉండాలి సమాజంలోని, భయం ఉండాలి, గౌరవం ఉండాలి. అరే పోలీసు వాడిని మమ్మల్ని కాపాడతాడరా, పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందిరా అని అనుకోవాలి తప్పించి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే ఈడు ఎక్కడ మడత పెట్టేస్తాడో, ఎక్కడ లేపేస్తాడో అనే విధంగా భయభ్రాంతులకు గురైతే పరిస్థితి ఏంటి. ఈరోజు ఎవరైనా రౌడీలు కానీ గుండాలు కానీ పోలీస్ స్టేషన్కి అరెస్ట్ అయ్యారు అంటే ఆడికైనట్టే నీకు అవుతుందని చెప్పి కొన్ని స్టేషన్లో డైలాగులు కూడా వేస్తున్నారట అప్పుడే పోలీసులు. జనరల్గా అంటారు కదా, ఎరా చెప్తావా సాయి కృష్ణ జరిగినట్టు జరగాల, రెగ్యులర్గా నార్మల్గా అనుకోండి మాటలు ఇవి. సో అది ఏమవుతుంది, వాడికి వణుకు పుడుతుంది, తీవ్ర టెన్షన్కి ఫీల్ అయిపోతాడు, భయాందోళనకు గురైపోతారు. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ డైలాగులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు నాగరాజు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదట, కావాలనే ఆయన్ని ఇరికించారట. ఈ కేసు వెనుక పెద్దల కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చిందో పెద్దల కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఈ కేసులో వినిపిస్తున్నాయి. సో పోలీస్ కస్టడీకి ఇస్తే బలవంతంగా నన్ను ఒప్పిస్తారు లేకపోతే ఒప్పిస్తారా అనే అనుమానం ఆయనకు ఉందా, ప్రాణహాని ఉందని ఎందుకు ఆందోళన ఆయన చెందుతున్నాడు. నేను ముందే చెప్పాను కదా, ప్రాణహాని ఉందని ఆందోళన చెందాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఆయనకి ప్రాణహాని ఉంది, ఎవరు ఆయన ప్రాణాలకి హాని కలిగించబోతున్నారు, కలిగిస్తారు. ఇందులో కొంతమంది అజ్ఞాతవేత్తలు ఉన్నాయట, జైల్లో కొన్ని ఆడియో కాల్స్ అవి కూడా లీక్ అవుతున్నాయి. వస్తున్న సమాచారాలు అంతే, ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న అంశాలు. నిజమో కాదో, జైల్లో మరి ఫోన్లో మాట్లాడతారు, ఇవన్నీ కూడా మనం వింటుంటాం. మరి ఎవరైనా ఏమైనా ఫోన్లో ఇతని గురించి ఏమైనా వాకప్ చేశారా, అందుకని భయపడుతున్నాడా, అసలు ఈ లీకులు ఎలా వస్తున్నాయి, ఇందులో నిజాలెంత, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు. మరి కేసును క్లోజ్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయా, కస్టడీలో పెద్ద స్కెచ్ వేసి కేసును క్లోజ్ చేస్తారా. సరే, నాగరాజు అడ్డు తొలగించుకోవాలని అసలు చూస్తున్నది ఎవరు, ఇప్పటి మీద మొత్తం సమాచారం ఇచ్చానని నాగరాజు చెప్తున్నాడట. 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన సిట్టు, లాకప్ డెత్ కేసు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నది ఎవరు. లాకప్ డెత్ కేసు నువ్వే చేసేవో లేకపోతే నీతో పాటు ఉన్నారు కదా 2-3 బ్యాచ్, వాళ్ళు చేశారని మీరు ఒప్పేసుకోండి, ఇక్కడితోటి ఇది క్లోజ్ అయిపోద్ది. అసలు ఇది వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఎవరు చేశారు, ఇవన్నీ
మిగతా అంశం అండి. ఇందులో వెనకాతల ఎవరున్నారో, ముందు ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు, ఇటు పక్కన ఎవరున్నారు అన్నది అది కావాలి. కానీ ప్రస్తుతం కావాల్సింది ఏంటంటే బాడీ ఎక్కడుంది, సాయి కృష్ణ ఎక్కడున్నాడు, బాడీ ఏది, బాడీ లేకపోతే బూడిది ఏది. ఈయనకి ప్రాణహానో, ఇంకొక ప్రాణహానో, అజ్ఞాతమతిలో వచ్చాడనో, ఫోన్ కాల్ లీక్ అయినాయనో, జైల్లో ఏదో జరుగుతున్నదనో, ఇవన్నీ కూడా దాని మీద కూడా నిగ్గు తేల్చాలి, దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. నిజంగా ఆయనకి ప్రాణహాని ఉండేదంటే ఎవరు వాళ్ళ ప్రాణహాని, ఎవరు దీని వెనకాతల ఉన్నవాళ్ళు. సరే, మీ ప్రాణహాని పక్కన పెడితే నాగరాజు గారికి అసలు ఆ బాడీని ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఖననం చేశారు, లేకపోతే ఎక్కడ వేరే చేశారు, ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న కదా ఇది. అరే ఆ బుగ్గు ఇవ్వండి, ఆ బూడిది ఇవ్వండి నా కొడుకుది, ఇంక పోయినోడు ఎలాగన్నా పోయాడని చెప్పి ఆ తల్లి ఆక్రందనలో పెడుతుంటే అది మానేసి ప్రాణహాని అని ఒకరు, లేకపోతే ఇంకో లీక్ లేని అని ఒకరు, లేకపోతే ఇంకో వైపు వెళ్ళిందని ఒకరు. కూటమి కూడా చాలా సీరియస్గా ఉన్న దీని మీద సిట్ వేసింది, వెంటనే అరెస్ట్ చేశారు. ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు వచ్చి లొంగిపోయారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ చేత సిట్టు కూడా కక్కిస్తున్నది. సో ఇది ఎవరినో నిందించి రాజకీయాలు చేసే అంశం కాదు. జరిగిన వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి, అసలు ఏం జరిగిందో చెప్పాలి. నిజంగా దీని వెనకాతల పెద్ద శక్తులు ఉంటే వాళ్ళెవరో కూడా తేల్చాలి, వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. ఏ కలుగుల్లో దాక్కున్నా మొత్తం అంతా కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు పోలీసు ఆ సింహాలకు గౌరవం, తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. పోలీసు ఎప్పుడు కూడా తలదించుకునేలా ఉండకూడదు, అది సమాజానికి చేటు. పోలీసు తలదించుకుంటే సమాజానికి చేటు, అది మీ కుటుంబానికి చేటు కాదు, మీ స్టేషన్కి చేటు కాదు, సమాజం మొత్తం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అది తెలుసుకోవాలి ఏ పోలీస్ అయినా సరే. న్యాయపరంగా మీరు ఉండకపోయినా పర్వాలేదు, అన్యాయం వైపు ఉండకండి. అందరూ న్యాయం చేయాలని లేదు కదా, అందరికీ మీరు న్యాయం చేయలేకపోవచ్చు కాక, ప్రతి ఒక్కరూ అన్నీ చేయలేరు, ఎక్కడో చిన్న చిన్న మిస్టేకులు జరుగుతాయి. సో దాన్ని సరిదిద్దుకోవడానికి చూడాలి, అలా జరగకుండా ఆలోచనలు చేయాలి. జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు సరే అయిపోయింది, నా కొడుకు ఇంక లేడు, నేను అతన్ని చూడలేను డైరెక్ట్గాని, సరే బూడిదనన్నా చూస్తాను, వాళ్ళ కార్యక్రమాలు ఏవో ఉంటాయి అవేవో చేసుకుంటాం అంటున్నారు. తర్వాత కేసులు ఏం జరుగుతుందని, సరే అది కూడా చెప్పకపోతే ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు అది బయటికి రావట్లేదు? అంత నిగూఢ రహస్యమేముంది ఒక రౌడీ షీటర్ మీద? అంత పెద్ద ఎత్తున ఏం జరుగుతుంది వాటి వెనకాతల? ఈయనకి ప్రాణహాని అని ఎందుకు అంటున్నాడు? చాలా ప్రశ్నలు కదా. ఇప్పుడు ఒకటి అవుతుంది, ఒకటేదో కులుక్కు వస్తున్నదని ఇంకొక కొత్త ట్విస్ట్ ఇందులోకి ఎంటర్ అయిపోతుంది. అరే బాబు, ఆయన బాడీ ఎక్కడ ఉందిరా, ఆయన ఎక్కడ పెట్టారు, ఆ బాడీ తీయండి, లేకపోతే ఎక్కడికన్నా అది చెప్పండి అని వీళ్ళు ఎంక్వైరీలు చేస్తుంటే, నాకు ప్రాణహాని, నేను వెళ్ళను, నన్ను ఇంట్రాగేషన్ చేస్తారు, నన్ను చిత్రహింసలు గురి చేస్తారని చెప్పి ఈయన అండంలో ఆంతర్యం ఏంటి? మిగతా వాళ్ళు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, మరి వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏం చెప్పినట్టుగా లేదు. అసలు బాడీ గురించి ఎవరో మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఇప్పుడు లైక్ జాహ్నవి ఉన్నది, ఆ చిన్నపిల్ల పాప తప్పిపోయింది కదా, ఇప్పటికీ ఆవిడ ట్రేస్ అవ్వలేదు. ట్రేస్ అవ్వకపోతే ఎలా ఉంటుందంటే నిత్యం నరకమే. ఏదన్నా జరిగింది, జరగకూడదు, భగవంతుడి దేవాలు జరగకూడదు, ఏ హాని జరగకూడదు, ఆ పాప మళ్ళీ తిరిగి రావాలి, ఆ ముసిముసి నవ్వులు వాళ్ళ కుటుంబ సభ్యులు అలరాడాలి, అందరూ అదే కోరుకుందాం, ఖచ్చితంగా ఆ పాప తిరిగి రావాలి. ఆ పాప వచ్చినంత వరకు నరకం అనిపిస్తారు ఆ కుటుంబ సభ్యులంతా. అసలు ఉందా లేదా, ఏం జరుగుతున్నది? ఇక్కడ అదే సీను. సరే చనిపోయింది, అయిపోయింది, అదన్నా రాకపోతే ఏముంటుంది, ఎక్కడో చిన్న ఆశ చిగురిస్తుంటుంది. లేదు, దొరకలేదు కదా, బాడీ లేదు కదా, ఎక్కడైందో చెప్పలేదు కదా, ఒకవేళ ఉన్నాడేమో, తప్పించుకు వెళ్ళిపోయాడేమో, లేకపోతే వీళ్ళే దాచేశారేమో, ఇంకా ఏమన్నా చేస్తున్నారేమో అతన్ని అని ఆశ ఉంటుంది. సో క్లారిటీ ఉండాలి, పిక్చరు అయ్యిందా లేదా, అయితే ఇదిగో ఇక్కడ ఇది అని. ఎందుకంటే ఇంక అరెస్టులు అయిపోయిన తర్వాత, జైల్లో ఉన్న తర్వాత, మొత్తం దీని చరిత్ర అంతా తీసిన తర్వాత ఇంకా దాయడానికి ఏముంది ఇందులోని? అంతా ఓపెన్ అయిపోయింది, జరగరాంది జరగకూడనిది జరిగింది, ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఇంకెక్కడ దీని నుంచి ఎవరో తప్పించుకోలేరు. సరే, కొత్త వాళ్ళు ఎవరున్నారో వాళ్ళైతే ఉంటే, ఒకవేళ ఉన్నారు అని నేను చెప్పట్లేదు, ఉన్నారు అని అనుమానాలు వస్తున్నాయి కాబట్టి అజ్ఞాత వ్యక్తులు ఎవరో వాళ్ళందరినీ తీసుకురావాలి. అసలు జైల్లో ఏం జరుగుతున్నది, జైల్లో నుంచి లీకులు ఎందుకు వస్తున్నాయి బయటికి, జైల్లో కూడా ఏమైనా ఉన్నదా? ప్రాణహాని అని ఎక్కడ అంటున్నాడు ఆయన? ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ప్రాణహాని బయటకు వస్తే, లేకపోతే అక్కడ కూడా ప్రాణహాని ఉందా? ఇమీడియట్గా దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి కదా అధికారులు ఫోకస్ పెట్టాలి, జైలు సిబ్బంది ఫోకస్ పెట్టాలి. మళ్ళీ ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగిందనుకోండి, మామూలు రచ్చ అవ్వదు, ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. సో మరి
ఆ సిఏ నాగరాజు గారి భయం ఎవరి మీద, ఎందుకు, ఎవరో అతని మీద ఫోకస్ పెట్టారు, గల కారణాలేంటి, ఇవన్నీ నిగ్గు తేల్చాలి. దీంతో పాటుగా ఆ సాయికృష్ణ బాడీ ఎక్కడుందో అది కూడా ట్రేస్ చేయాలి. లేకపోతే వేరే చేస్తే నేను ముందు చెప్పినట్లుగా ఆ బూడితో బుగ్గు అదన్నా సరే ఇళ్ళ తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేసుకుంటారు. నెలల తరబడి సాగుతుంది ఇది. ఎప్పటికీ దీనికి ఒక క్లారిటీ వస్తుంది. సో రోజుకొక ట్విస్ట్తో మారుతుంది.